ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జగన్ ఇల్లు కూల్చివేత, తీవ్ర టెన్షన్లో నాయకులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. తెలంగాణలో ఇప్పుడు హైడ్రా హాట్ టాపిక్గా మారిపోతుంది. హైదరాబాద్లో చెరువుల్ని, అలాగే చెరువుల భూముల్ని ఆక్రమించి కట్టిన భవనాలను హైడ్రా వరుస పెట్టి కూల్చేయడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇది రాజకీయ రంగు పులుముకొని రాష్ట్రమంతటా చర్చనీయాంశంగా మారుతుంది. హైడ్రా ఎఫెక్ట్ ఇప్పుడు ఎవరి మీద ఎలా పడుతుందన్న చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జోరుగా కొనసాగుతుంది. అయితే అలాంటి నిర్మాణాలు ఎక్కువగా బడాబాబులు, అలాగే రాజకీయ నాయకులవే కాక అక్కడక్కడ మోసపోయి కొనుక్కున్న వాళ్ళలో కొంతమంది సామాన్యులు కూడా ఉన్నారు. దీంతో చెరువు గట్టు మీద నిర్మాణాలు ఉన్న వారికి కంటి మీద నిద్ర లేకుండా పోతుందట. ఇదిలా ఉండగా హైదరాబాద్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న తరుణంలోనే జగన్కు కొత్త టెన్షన్ మొదలైందని సమాచారం. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు కూల్చేస్తుంది హైడ్రా. ఈ నేపథ్యంలోనే వైసీపీ చీఫ్ అయిన జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూడా వచ్చింది. అయితే జూబ్లీహిల్స్లోని లోటస్ పాండ్లోని జగన్ ఇల్లు చెరువును ఆనుకుని నిర్మించారు. ఇప్పటికే దీనిపై జగన్కు హైడ్రా నోటీసులు ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం దాన్ని కూడా కూల్చేస్తారా అని జోరుగా చర్చ అయితే సాగుతుంది. ఇదిలా ఉండగా హైడ్రా నోటీసులు జారీ చేసిన వారిలో పలువురు ఐఏఎస్లు, ఐఆర్ఎస్ అధికారులకు చెందిన భవనాలు ఉన్నట్లుగా సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఉంటున్న ఇంటికి కూడా నోటీసులు ఇచ్చారట. చెరువును పరిరక్షించేందుకే హైడ్రా పనిచేస్తుందని రేవంత్ స్పష్టం చేశారు. చెరువులను ఎవరు ఆక్రమించినా ఏ పార్టీ వారైనా సరే వదిలేది లేదని తేల్చి చెప్పేశారు. అందరూ దీనికి సహకరించాలని కోరుతున్నారు. కేటీఆర్కు చెందినదిగా ప్రచారంలో ఉన్న జన్వాడ ఫామ్ హౌస్లోనూ తాజాగా ఇరిగేషన్ అధికారులు కొలతలు చూశారు. అక్రమాలపై నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.